అయితే మా ఇంటి దగ్గర పచ్చం కోవెల్ ఉంటుంది. ఆ పచ్చం కోవెల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చెన్నైలో ఎండలు మాత్రం మామూలుగా లేవండి, చాలా చాలా గట్టిగా ఉన్నాయి. చెన్నైలో పచ్చం కోవెల్ అని ఉన్నది, తిరుమలై వాయిల్లో ఉంటుందన్నమాట ఈ గుడి. అయితే అక్కడ మనకి ఏం కోరుకున్నా అన్నీ జరుగుతాయి. అలాగే ఇక్కడ పెద్ద విగ్రహం కనిపిస్తుంది కదా, ఆ దేవుడిని అయితే పోతురాజు అంటారన్నమాట. చెన్నై టు దుబాయ్ అయితే వచ్చేసేటప్పుడు మేము ఆల్రెడీ తినేసామట. బట్ అక్కడ మనకి ఎయిర్పోర్ట్ లాంచ్ లో వేడివేడి దోశలు అయితే వేస్తున్నారు. వేడివేడి దోశలు చూసి ఆకలి అయితే వేసింది. మన ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. చెన్నై ఇంట్లో మేము చాలా ఇయర్స్ అయితే లేం కదా, సో అక్కడ గ్యాస్ సిలిండర్ వర్క్ అవుతుందో లేదో తెలీదు. సో అందుకనేసి ఇండక్షన్ స్టవ్ అయితే యూస్ చేస్తున్నామట. టిఫిన్స్ అవి ఇంకా బయట నుంచే తెచ్చేసుకుంటున్నాము. అయితే మా ఇంటి దగ్గర పచ్చం కోవెల్ ఉంటుంది. ఆ పచ్చం కోవెల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చెన్నైలో ఎండలు మాత్రం మామూలుగా లేవండి, చాలా చాలా గట్టిగా ఉన్నాయి. తిరుమల వాయిల్లో ఉంటుందన్నమాట పచ్చం కోవెల్. సో మా ఇంటి దగ్గర నుంచి దగ్గరే, అందుకనే మేమైతే బైక్ మీద వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గుడిని వచ్చేసి పచ్చయం కోవెల్ అంటారు. పచ్చయం కోవెల్ వచ్చేసి చాలా ఫేమస్ అండి. ఏం కోరుకున్నా సరే మనకు అన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి అక్కడ ఎదురుగుండా కనిపిస్తుంది చూసారా చెట్టు, ఆ చెట్టు దగ్గర మనకి పుట్టు ఉంటుంది అన్నమాట. పాముల పుట్టు అంటారు కదా, ఆ పుట్టు ఉంటుంది. ఆ చెట్టు చుట్టూ కూడా తిరుగుతారు చాలా మంది. చూడండి అక్కడ ఉయ్యాల లాంటివి అవన్నీ కూడా కట్టారు. సో ఇక్కడ మనం ఏమనుకున్నా జరుగుతాయి అని చెప్పేసి అయితే అంటారు. లక్కీ బాబు అయితే తన ఊహ తెలిసాక ఇదే ఫస్ట్ టైం అనమాట రావటం. అక్కడ పుట్ట ఉన్నది అని చెప్పేసి అంటే, ఒకసారి నేను అందులో పాము ఉందా లేదా అని తొంగి చూస్తే పాము ఉన్నది. సో అప్పటి నుంచి కూడా లక్కీ బాబు అయితే చెప్పాను అనమాట, నేను పాము ఉంటుంది అని చెప్పేసి. పాము ఉందా లేదా అని చెప్పేసి అలా తొంగి చూస్తున్నాడు. పచ్చయం కోవెల్ దగ్గరికి అయితే చాలా మంది వస్తారు. మనందరికీ తెలిసిన విషయమే కదా, చెన్నై అంటే టెంపుల్స్కి చాలా ఫేమస్ అని చెప్పేసి. సో ఇక్కడికైతే చాలా మంది వచ్చి ఏంటి స్వీట్ పొంగల్ అది ఉంటుంది కదా, అవన్నీ కూడా వండుతారు అన్నమాట. అక్కడ కనిపిస్తున్నారు చూసారు కదా, ఆ దేవుడు వచ్చేసి పోతురాజు అంటారు. ఆయనే పోతురాజు గారు. హనుమాన్ ఉంటాడు. కేక్ ఆంజనేయ స్వామి. అక్కడ మనకి లోపలిచ్చే బొట్టు కూడా పచ్చగా ఉంటుంది. సో చూసారు కదా, పచ్చయం కోవెల్ కూడా అయితే మేమైతే ఎండకి తట్టుకోలేక ఏదైనా జ్యూస్ తాగుదామని వచ్చాము. ఇక్కడ అయితే లక్కీ కృతిగా వచ్చేసి వాటర్ మిలన్ జ్యూస్ తీసుకున్నారు. అలాగే మేమైతే నిమ్మ సోడా ఉంటుంది కదా, నిమ్మ సోడా అయితే తీసుకున్నాము. మేలో చాలా గట్టిగా ఉన్నాయి చెన్నైలో ఎండలు. తాగులకి పచ్చయం కోవెల్ గుడి అయిపోయాక మేమైతే పోస్ట్ ఆఫీస్లో పని ఉండి కృతిక పోస్ట్ ఆఫీస్ కోసం అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాము. పోస్ట్ ఆఫీస్ దగ్గర కూడా చాలా చాలా రష్గా ఉంది. టోకెన్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే అలా కూర్చున్నాము. సో అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర పని అయిపోయాక లంచ్ టైం అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 3 దాటేసింది. సో ఇక్కడ మనకి హైదరాబాదీ బిర్యానీ అని చెప్పేసి ఉంటుందన్నమాట, చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళి అయితే మేము బిర్యానీ అది తినేసాము. అసలు చెన్నై నుంచి ఆంధ్ర వెళ్ళాము. ఆంధ్ర నుంచి మళ్ళీ చెన్నై వచ్చేసాం, కానీ మాకైతే అసలు ఎక్కడ ఖాళీ అయితే లేదు. ఫుల్ తిరగటమే సరిపోయింది. దుబాయ్ నుంచి చెన్నై, చెన్నై నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి ఆంధ్ర, మళ్ళీ ఆంధ్ర నుంచి చెన్నై, మళ్ళీ చెన్నై టు దుబాయ్ అయితే వచ్చాము. సో అసలు ఎక్కడ ఖాళీ అయితే లేదు. వచ్చిన దగ్గర నుంచి తిరగటం అయితే సరిపోయింది. సో ఇక్కడ మేమైతే చికెన్ నూడిల్స్ అలాగే చికెన్ బిర్యానీ తీసుకున్నాము. అక్కడ మనకి హైదరాబాద్ బిర్యానీ దగ్గర ఏంటంటే కాంప్లిమెంటరీగా బ్రెడ్ హల్వా ఇచ్చారు. సో ఆ
బ్రెడ్ హల్వా అయితే నాకు చాలా చాలా నచ్చిందన్నమాట. మళ్ళీ అక్కడ వాళ్ళు బ్రెడ్ హల్వా బాగుందని చెప్పేసి అంటే మళ్ళీ ఎక్స్ట్రా మనకి తీసుకొచ్చి అయితే ఇచ్చారు. హైదరాబాదీ బిర్యానీలో బిర్యానీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ పీస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్లో దుబాయ్కి సంబంధించి మంచి మంచి వీడియోస్ ఉంటాయి. దుబాయ్ షాపింగ్ వ్లాగ్స్, దుబాయ్ గోల్డ్ షాపింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి అయితే చూడండి. సో అదే రోజు ఈవినింగ్ అయితే కృతికాకి, లక్కీ బాబ్కి వ్యాక్సినేషన్ వేయిద్దామని చెప్పేసి ఆవిడ అయితే వచ్చాము. సో మేము ఎప్పుడూ కూడా కృతికాకి, లక్కీకి ఒకే డాక్టర్ దగ్గర అయితే వ్యాక్సినేషన్ వేస్తాము. ఆవిడలో ఉన్న క్లినిక్ దగ్గర అయితే వేస్తామన్నమాట. సో ఇంకా మేము నెక్స్ట్ డే అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో పిజ్జా క్లిప్. సో ఆ రోజైతే మేము దుబాయ్కి స్టార్ట్ అయిపోవాలి. ఇంకా లంచ్ ఏం చేయకుండా డైరెక్ట్ ఇలాగా పిజ్జా అయితే తినేసి మేము లగేజ్ అది అంతా ప్యాకింగ్ చేసేసుకొని మిడ్ నైట్ 12 o'clock అయితే మేము చెన్నై ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. మా ఫ్లైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 3:30 ఆ టైంకి. బట్ మా ఫ్లైట్ అయితే లేట్ అవ్వటం వల్ల మేము ఫ్లైట్ ఎక్కి కూర్చునేటప్పటికి 4:30 అయితే అయ్యింది. సో ఇక్కడ మేము గబగబగా పిజ్జా అయితే తినేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం అన్నమాట లగేజ్ సర్దుకోవటానికి. చెన్నై నుంచి మా దుబాయ్ లగేజెస్ అయితే ప్యాకింగ్ అయిపోయినాయి. అన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి అన్నమాట లగేజెస్ అన్నీ. మేము మా లగేజ్ అంతా 2 floors నుంచి దించుకుని అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. మా కృతిక, లక్కీ ఆ కుక్కలతో ఆడుకుంటున్నారు అన్నమాట. సో ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి, చెన్నై ఎయిర్పోర్ట్కి. ఇక్కడ మేమైతే చెన్నై అన్నా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2కి అయితే రీచ్ అయిపోయాము. సో లక్కీ బాబు అయితే ఫుల్ నిద్ర మోడ్లో ఉన్నాడు. ఎందుకంటే మిడ్ నైట్ ప్రయాణం కదా. నేను అప్పుడే అంటున్నాను అనమాట మా హస్బెండ్తో, చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ అవుతాం, ఎవరు కనిపించరేంటి సెలబ్రిటీస్ అని. కరెక్ట్గా తిరిగి చూసుకునేటప్పటికి నా ఎదురుగుండా నయనతార అయితే ఉన్నది. కనిపిస్తుందా మీకు? నయనతార తనైతే హాంకాంగ్ వెళ్తుంది అన్నమాట వాళ్ళ ఫ్యామిలీతో. సో నయనతార అయితే మాకు కనిపించింది. అందరూ వెళ్ళి పిక్స్ అవి క్యాప్చర్ చేసుకున్నారు అన్నమాట. మా హస్బెండ్ నన్ను కూడా వెళ్ళమన్నారు, బట్ నేను వెళ్ళలేదు అన్నమాట. మనం దూరం నుంచే నయనతార క్లిప్ అయితే క్యాప్చర్ చేసాము. మీలో ఎంతమందికి నయనతార కనిపించింది? మీలో ఎంతమంది నయనతార చూసారు వీడియో క్లిప్లో కామెంట్లో అయితే కామెంట్ చేయండి. మా ఫ్లైట్ వచ్చేసి ఎమిరేట్ ఫ్లైట్ మాట. సో ఇక్కడ మేము చెక్ఇన్ చేయడానికి అయితే లోపలికి వచ్చేసాము. ఖాళీగానే ఉన్నది ఆల్మోస్ట్ చెక్ఇన్ చేసే దగ్గర. సో అందుకనేసి ఇంకా సెల్ఫ్ చెక్ఇన్ చేయకుండా నార్మల్గా డైరెక్ట్గా వెళ్ళిపోయాము. 1 2 3 1 2 3 4 5 ఇది తీస్తాను. ఫ్లైట్స్లోకి మనకి లిక్విడ్స్ ఐటమ్ తీసుకువెళ్ళకూడదు, షార్ప్ ఆబ్జెక్ట్స్ అవి తీసుకువెళ్ళకూడదు. ఇక్కడ లక్కీ బాబ్కి పాపం ఫుల్ నిద్ర అయితే వచ్చేస్తుంది అన్నమాట. మేము అక్కడ వెయిట్ అది వేసాక స్ట్రాలర్ మీద అలా కూర్చున్నాడు. నాకైతే అనిపించింది మిడ్ నైట్ ఫ్లైట్స్ అవి తీసుకోకూడదు, పిల్లలకి నిద్ర అవి ఉండవని చెప్పేసి. చెక్ఇన్ చేసేటప్పుడు ఒక హమ్మయ్య అనిపిస్తుంది. ఏంటంటే మన లగేజ్లోంచి ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది అనేసి ఈ వెయిట్ ఏది బయటకు వేయకుండా చక్కగా చెక్ఇన్లోంచి అన్నీ వెళ్ళిపోయేటప్పుడు భలే హ్యాపీ అనిపిస్తుంది. వన్స్ మాకు చెక్ఇన్ అన్నీ అయిపోయాక మేము ట్రావెల్ క్లబ్ లాంచ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఎందుకంటే మా ఫ్లైట్ వచ్చేసి ఆల్మోస్ట్ 3:30 ఆ టైంకి. సో అందుకని చెప్పేసి మేము చెన్నై లాంచ్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఇది వచ్చేసి చెన్నై లాంజ్. నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. లాంజ్లో ఫుడ్, ఎయిర్పోర్ట్ లాంజ్లో ఫుడ్ యాక్సెస్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది మన ఛానల్లో ఆల్రెడీ మీకు అబుదాబి లాంజ్ ఉంటుంది, ముంబై లాంజ్ ఉంటుంది, దుబాయ్ లాంజ్, చెన్నై లాంజ్, ఇలాగా అన్ని లాంజ్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. ఇది వచ్చేసి మూంగ్ దాల్ హల్వా, ఇలా బిర్యానీ, ఇవన్నీ మీకు నచ్చినవన్నీ ఉంటాయి. కాకపోతే ఏమీ తినాలని అనిపించలేదు, ఎందుకంటే డిన్నర్ చేసేసాం కదా మేము. సో అనిపించలేదు. ఇడ్లీ ఉన్నది, చట్నీ ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం తినాలనిపించలేదు. బట్ అక్కడ మనకి వేడి వేడి దోశ అయితే వేస్తున్నారు అన్నమాట. ప్లెయిన్ దోశ కావాలితే ప్లెయిన్ దోశ, పొడి దోశ కావాలితే పొడి దోశ, ఇవన్నీ వేస్తున్నారు. ఇలా వీడియో క్లిప్ క్యాప్చర్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ దోశ అయితే వేస్తున్నారు అన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను దోశ అయితే తీసుకున్నాను అనమాట. నాకు మూంగ్ దాల్ అంటే చాలా ఇష్టం. సో మూంగ్ దాల్ హల్వా అది తీసుకొని, ఇడ్లీ అది తీసుకొని టేస్ట్ అయితే చూశాను. లాస్ట్లో ఉంటారు కదా మనకి దోశ వేసి ఆయన వచ్చేసి అడుగుతున్నారు అనమాట, దోశ అది ఎలా ఉన్నది ఏంటి అని చెప్పేసి అయితే అడిగారు.
లక్కీ బాబు నిద్ర అయిపోయిందా? నిద్ర వస్తుందా ఇంకాని? చెన్నై ఎయిర్పోర్ట్లో అర్ధరాత్రి 1 గంటకి చూడండి ఎంత చక్కగా ఫ్రెష్గా వేడివేడిగా దోశలు వేస్తున్నారు. ఈ దోశలు వేయటం చూసి నాకు ఆకలి అయితే వేసిందన్నమాట. మనం ప్లెయిన్ దోశ కావాలంటే ప్లెయిన్ దోశ, పొడి దోశ కావాలంటే పొడి దోశ, గీ దోశ కావాలంటే గీ దోశ వాళ్ళు చెప్పితే వాళ్ళు మనకి వేడివేడిగా దోశలు అయితే వేసి ఇస్తున్నారు. లాంజ్లో తినేసి వెళ్తాం కదా, ఇంకా ఫ్లైట్లో ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పేసి ఇంకా ఫ్లైట్లో ఫుడ్ అయితే ఆల్మోస్ట్ తీసుకోనమాట. నేను ఎక్కువ పిల్లలు ఎలాగో పడుకుని ఉంటారు కాబట్టి నేను ఫ్లైట్లో ఫుడ్ ఏం తీసుకోను. కాకపోతే ఒక ఫుడ్ మాత్రం తీసుకుంటాను మన సబ్స్క్రైబర్స్కి అది చూపిద్దామని చెప్పేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎయిర్పోర్ట్ లాంజ్లో మా ఫుడ్ అది అయిపోయాక మేము ఫ్లైట్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. లక్కీ బాబు అయితే పడుకున్నాడు. ఇది వచ్చేసి చెన్నై డ్యూటీ ఫ్రీ మాట. నేను ఆల్రెడీ మన ఛానల్లో దుబాయ్ డ్యూటీ ఫ్రీ వీడియో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. ఇదే మంది ఎమిరేట్స్ అదుగు. సో ఇక్కడ మన గేట్ అయితే ఓపెన్ చేస్తారు. నెమ్మదిగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. బాయ్ ఇండియా, మళ్ళీ కలుద్దాం. సో ఇక్కడ మేము చెన్నై టు దుబాయ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఫ్లైట్ అయితే ఎక్కేస్తున్నాం అన్నమాట. చెన్నైలో ఫ్లైట్ వచ్చేసి ఆ వేళ లేట్ అయింది. మేము ఫ్లైట్ ఎక్కి కూర్చునేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 4:30 అయితే అయింది. సో చూడండి ఇక్కడ మనం ఫ్లైట్ అయితే ఎక్కేసాము. లక్కీ బాబుని అయితే లేచి కొంచెం నడమని చెప్పేసి అంటే నడుస్తున్నాడు. Forty. What's up? ఏంటి లక్కీ చలేసేస్తుందా? ఇక్కడ మేము ఫ్లైట్ ఎక్కేసి అయితే కూర్చున్నాము. టైం అయితే మనకి ఎర్లీ మార్నింగ్ 4:30 అయ్యింది. చెన్నైలో 4:36 అయింది. కరెంట్ టైం వచ్చేసి దుబాయ్లో 3:06. మనకి ఇండియాకి దుబాయ్కి వచ్చేసి గంటన్నర డిఫరెన్స్ మాట. మనకి ఇండియాయే గంటన్నర ముందైతే ఉంటుంది. ఫ్లైట్ ఎక్కగానే పడుకోవాలని చెప్పేసి చాలాసార్లు అనుకుంటాను, కానీ నాకేంటో అసలు ఫ్లైట్ ఎక్కితే నిద్రే రాదు. ఇప్పుడు మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవటానికి రెడీగా ఉన్నది.
ఇక్కడ మాకు ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు. జస్ట్ నేను లక్కీ బాబుకి మీల్ తీసుకున్నాను. అప్పటికే వాళ్ళు ఎలాగో పడుకుని పోయారు. మా హస్బెండ్ పడుకున్నారు, పిల్లలు పడుకున్నారు. సో అక్కడ ఏం లేదు, మనకి బేక్డ్ బీన్స్ అలాగే ఇచ్చారు. ఇంకెవరు ఏం తినరు. సో ఇక్కడ మనమైతే దుబాయ్ అయితే రీచ్ అయిపోయాము. దుబాయ్ అంతా ఎడారే కాబట్టి మనకి స్క్రీన్ మీద నుంచి చూసినా, విండో నుంచి చూసినా ఇసుకే కనబడుతుంది మొత్తం అంతా కూడా. సో మార్నింగ్ ఆల్మోస్ట్ 6 ఆ టైంకి అయితే మేము దుబాయ్లో ల్యాండ్ అయ్యాము. ఆ రోజు ఈవినింగే సేమ్ నేనైతే మార్నింగ్ ల్యాండ్ అయ్యాను కదా, సేమ్ అదే రోజు ఈవినింగ్ 6:30 ఆ టైంకి అమ్మ అయితే ల్యాండ్ అయిందన్నమాట దుబాయ్లో. అదే రోజు నైట్ 9 ఆ టైంకి మా హస్బెండ్ వాళ్ళ చిన్నాన్నగారు కొడుకు, సో మా హస్బెండ్కి తమ్ముడు అయితే అవుతారు, తను కూడా ఆ రోజు నైటే ల్యాండ్ అయ్యాడనమాట. సో ముగ్గురు ఒకే రోజు ల్యాండ్ అయ్యాము దుబాయ్లో, బట్ డిఫరెంట్ టైమింగ్స్. అమ్మ నేను వచ్చి దుబాయ్లో ల్యాండ్ అయ్యాము. మా మరిది గారు వచ్చేసి అబుదాబిలో ల్యాండ్ అయ్యారన్నమాట. నేను ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేశాను. బిష్కేక్ టు దుబాయ్ రావాలనుకున్న వాళ్ళకి అసలు ఏంటి, విజిటింగ్ వీసా ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఇక్కడ మనం దుబాయ్ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయిపోవటానికి రెడీగా ఉన్నాము. గాల్లో ప్రయాణం చేసి చక్కగా ల్యాండ్ అయ్యే వరకు కూడా మనసు స్థిమితంగా ఉండదు. సో ప్రశాంతంగా అయితే ల్యాండ్ అయిపోయాము. సేఫ్లీ ల్యాండెడ్ ఇన్ దుబాయ్ ఎయిర్పోర్ట్. దుబాయ్లో అయితే ల్యాండ్ అయిపోయాము. మళ్ళీ మనకి పొద్దున్నే స్కూళ్ళు, క్యారేజ్లు చేసుకోవటం అయితే తప్పదన్నమాట. మనకి ఇలాగా ఫ్లైట్ ల్యాండ్ అయిపోయాక ప్లీజ్ రేట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ మన అన్నిటికి హిహి అని అయితే బొమ్మలు ఇచ్చేసామన్నమాట. మన చెక్ ఇన్ లగేజ్ వచ్చేసి బెల్ట్ నెంబర్ 12 దగ్గర ఉంటుంది అనేసి వచ్చింది. వెల్కమ్ టు దుబాయ్. చూపించినా నువ్వు చూస్తావా? లక్కీ బాబు ఇక్కడ సీట్ బెల్ట్ ఎలా తీయాలి అని చెప్పేసి చూపిస్తానని చెప్పేసి అంటున్నాడు అనమాట. సీట్ బెల్ట్తో కుస్తీలు అయితే పడుతున్నాడు. బాబు నిద్రమత్తులు అయితే ఉన్నాడు కదా, బెల్ట్ ఇటేపు తిప్పాలా అటేపు తిప్పాలని అర్థం కాకుండా కుస్తీలు పడుతూ అయితే ఉన్నాడు. ఇదైతే మనం చెన్నై నుంచి దుబాయ్ వచ్చిన ఫ్లైట్. దుబాయ్ వచ్చేసాము. వెల్కమ్ టు దుబాయ్. అమ్మమ్మ కూడా దుబాయ్ వస్తుంది. వెల్కమ్ టు దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మాత్రం చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి. నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. 2018లో వచ్చినప్పుడు నా పాస్పోర్ట్ అయితే పడేసుకున్నాను అనమాట. సో ఇక్కడ కనెక్షన్స్కి వెళ్ళే వాళ్ళు అలాగా, అరైవల్స్ బ్యాగేజ్ క్లెయిమ్కి వెళ్ళే వాళ్ళు అలాగా అని చెప్పేసి అయితే చూపిస్తున్నారు. మనకి ఇమిగ్రేషన్ అయిపోయాక మనం బ్యాగేజ్ క్లెయిమ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా స్ట్రాలర్స్. చిన్నపిల్లలు ఎవరైనా నడవలేకపోతే కనుక కాళ్ళు అవి నొప్పి వస్తాయి కదా, మనం అప్పుడు ఆ స్ట్రాలర్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఏ లక్కీకి వేడి వచ్చిందా షర్ట్ ఇప్పిస్తాడు. మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఏమేమి తెచ్చుకోవచ్చు అని చాలామంది అయితే అడుగుతున్నారు. మోస్ట్లీ ఏంటంటే మనం పచ్చళ్ళు తెచ్చుకోవచ్చు, నెయ్యి కూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి అన్నది మాత్రం మనం ఫ్లైట్లో తీసుకురాకూడదు. అలాగే మనం లిక్విడ్ కార్పేట్ అట్టు ఏమన్నా ఉన్నాయన్నవి కూడా అంత గమ్మున పెట్టుకోకూడదు. ఎందుకంటే కొత్త బట్టలు అవి ఏమన్నా పెట్టుకునేటప్పుడు మనకి లీకేజ్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా. సో పచ్చళ్ళు అవి నేను కూడా తీసుకొచ్చుకున్నానండి. మా మావయ్య గారు అయితే చికెన్ పచ్చడి, అలాగే నాకు ప్రాన్ పచ్చడి, ఆవకాయ పచ్చడి ఇవన్నీ ఇచ్చారు. సో మనం ఫ్లైట్లో వచ్చేటప్పుడు పచ్చళ్ళు అవి తీసుకొచ్చుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. కానీ అవన్నీ కూడా మనం చెక్ ఇన్ లగేజ్లో అయితే వేసుకోవాలి, హ్యాండ్ లగేజ్లో కాదు. అలాగే గసగసాలు ఉంటాయి కదా, గసగసాలు అన్నది దుబాయ్ అస్సలు తీసుకురాకూడదండి. లిక్విడ్లా ఉన్నవి పచ్చళ్ళు అవి కరెక్ట్గా ప్యాకింగ్ చేసుకోవాలి. ప్యాకింగ్ అది సరిగ్గా చేసుకోకపోతే కనుక లీక్ అది అయిపోతుంది కదా. సో కరెక్ట్గా ప్యాకింగ్ అయితే అది చేసుకోవాలి. వన్స్ మనం ఎమిరేట్స్ ఫ్లైట్ దిగిపోయాక మనకి ఇక్కడ ఒక ట్రైన్ ఉంటుంది అన్నమాట. ఆ ట్రైన్ ఎక్కి లోపలికి ఇమిగ్రేషన్ దగ్గరికి అయితే వెళ్ళాలి.
సో ఇండియా వచ్చాక ఎక్కడ ఖాళీ లేదని చెప్పాను కదా, అలా మా 15 రోజుల ప్రయాణం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాక మొత్తం అన్నీ క్లీనింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మనం బ్యాగేజ్ క్లెయిమ్ అది చేసుకోవాలి. మనకి ఎయిర్పోర్ట్లో లోపల ట్రాలీస్ ఉంటాయి కదా, మన బ్యాగేజ్ అవి ఇక్కడ మనం ట్రాలీస్లో అయితే పెట్టేసుకోవాలి. పెద్దవాళ్ళతో మనం ట్రావెల్ చేసేటప్పుడు లేదా పెద్దవాళ్ళు ఒక్కలే ట్రావెల్ చేసేటప్పుడు వీల్ చైర్ అసిస్టెంట్ అని ఉంటారు. మనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే వీల్ చైర్ అసిస్టెంట్ని బుక్ చేసేసుకుంటే కనుక పెద్దవాళ్ళు ఈజీగా ట్రావెల్ చేస్తారన్నమాట. అమ్మకైతే అమ్మ దుబాయ్కి ఒక్కతే వచ్చింది, రాజమండ్రి టు హైదరాబాద్, హైదరాబాద్ టు దుబాయ్ అమ్మ అయితే ఒక్కతే ట్రావెల్ చేసిందన్నమాట. అప్పుడు మేమైతే అమ్మకి వీల్ చైర్ అసిస్టెంట్ ఉంటారు కదా, వాళ్ళని అయితే బుక్ చేసేసాము టికెట్ బుక్ చేసుకునేటప్పుడే. వాళ్ళు ఉంటే కనుక మనకి కన్ఫ్యూజ్ అన్నది ఏమి ఉండకుండా జాగ్రత్తగా తీసుకొచ్చేస్తారు. ఇక్కడ మేమైతే మా లగేజ్ కోసం వెయిట్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఒక బ్యాగ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ నెమ్మదిగా ఒక్కొక్కటి అయితే వస్తున్నాయి. లక్కీ బాబు లగేజ్ ఎత్తలేడు, కానీ ఎంత కంగారో, లగేజ్ వచ్చేటప్పటికి ఎత్తేస్తాను అంటాడు, కానీ బాబు అసలు వెయిట్ అయితే మొయ్యలేడు అనమాట. సో ఇక్కడ మా లగేజ్ మొత్తం అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి మేము ట్యాక్సీ అయితే తీసుకుని మా ఇంటికి అయితే వెళ్ళిపోవాలన్నమాట. దుబాయ్లో ట్యాక్సీ ప్రైజెస్ ఎంత ఉంటాయి ఏంటి అన్నది నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే ఒకసారి విజిట్ చేసి చూడొచ్చు. ఎయిర్పోర్ట్ ట్యాక్సీస్ వచ్చేసి మనకి 25 dirhams నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నార్మల్ ట్యాక్సీస్ వచ్చేసి మనకి 5 dirhams నుంచే స్టార్ట్ అవుతుంది. అదే నైట్ 10 దాటాక అయితే కనుక 5 dirhams 50 fils దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ట్యాక్సీలో అయితే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో చూశారు కదా, ఇండియా నుంచి వచ్చే వాళ్ళు ఏమేం క్యారీ చేయాలి ఏంటి అన్నది. అలాగే నేను మన ఛానల్లో దుబాయ్ గోల్డ్ వీడియో పోస్ట్ చేశాను అనమాట. దుబాయ్ నుంచి ఇండియా వచ్చిన వాళ్ళు విజిటింగ్లో ఎంత బంగారం తీసుకువెళ్ళచ్చు ఏంటి అన్నది, దుబాయ్లో బంగారం కొనటం లాభమా నష్టమా అన్న వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇక్కడ మేము ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఇంటికి రీచ్ అయ్యేటప్పుడు మాకైతే 129 dirhams అయింది ట్యాక్సీ ప్రైస్. సో చూసారు కదా, ఈ రోజు మన వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మీ వాల్యుబుల్ లైక్స్, మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్స్ లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. దుబాయ్ వచ్చేసాం, రీచ్డ్ మై హోమ్. రేపటి నుంచి మళ్ళీ మాకు స్కూల్స్, కృతికాకి ఎగ్జామ్స్ అన్ని మొదలైపోతాయి. బ్యాక్ టు స్కూల్ నార్మల్. తెచ్చుకున్న లగేజ్లు అన్నీ మళ్ళీ సర్దుకునేటప్పుడు కొన్ని రోజులు పట్టేస్తుంది నాకు. దుబాయ్ వచ్చిన నెక్స్ట్ డేనే కృతికాకి ఎగ్జామ్స్ అయితే మొదలైపోయినాయి. సో మేమైతే సేఫ్గా ఇంటికైతే వచ్చేసాము. అమ్మ వచ్చేసి సాయంత్రం వచ్చింది దుబాయ్. మా మరిది గారు వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నైట్ అయితే మా ఇంటికి వచ్చారన్నమాట. సో లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.